అండ్ ఐటీ, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కోడ్‌నాన్ ఎలాంటి సర్వీసెస్ అందిస్తుందని అనుకోవచ్చు మనం? అంటే వాళ్ళ దగ్గర నుంచి 100% సర్వీసెస్ ఇస్తున్నారు. హ్మ్. నేను నా నా నాలెడ్జే అర్థమైతుంది నాకు. సో, ఐటీలో నేను ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాను అనేది నాకు బాగా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను మాక్ టెస్ట్ చాలా అటెండ్ అయ్యాను. మాక్ ఇంటర్వ్యూస్ కానీ కోడ్‌నాన్ నుంచి. సో, అవి నాకు చాలా హెల్ప్ చేశాయి ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. సో, ఇలా అటెండ్ అయితూ వాళ్ళు చెప్పింది నేర్చుకుంటే పర్ఫెక్ట్. మనకి ఇంకేం అవసరం లేదు. బయట నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఆల్మోస్ట్ మనకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ ప్రతీదీ వాళ్ళిస్తున్నారు అని బిలీవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏ కంపెనీలో అమ్మా మీకు జాబ్ వచ్చింది? సీజీఐ సార్. సీజీఐ. యెస్ ఓకే. సార్. సాలరీ ప్యాకేజ్ ఎంత? 3.65 ఎల్‌పిఏ. ఓహ్! యెస్. గ్రేట్. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అంటే కోడ్‌నాన్ వైపు ఇంకా జాయిన్ అవ్వాలా? వద్దా? అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యెస్. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే బయట చాలా ఉన్నాయి సార్ ఇన్‌స్టిట్యూట్స్. అంటే వాళ్ళు ఎలా టీచ్ చేస్తారని అవన్నీ కాకుండా ఒకసారి ఫస్ట్ కోడ్‌నాన్‌కొస్తే వీళ్ళు ఏం చెప్తారో వినండి. తర్వాత మనకు అప్పటికి కూడా నమ్మకం రాకపోతే అక్కడున్న స్టూడెంట్స్‌ని అడగండి. వాళ్ళేం చెప్తారని. తర్వాత ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా! వాళ్ళతో మాట్లాడండి. తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. లేదంటే ఒక ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ దాని వెనకుండే బాధ చాలా ఉంటుంది. సో, అందుకే ఒక్కసారి మనం దీన్ని జాయిన్ అయితే తర్వాత మన ఫ్యూచర్ మనం వెతుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఏ పేరెంట్ అయినా కూడా ఫర్ ష్యూర్ బిలీవ్ చేసి కోడ్‌నాన్‌కి కంపల్సరీ రావచ్చు. వాళ్ళ కిడ్‌ని జాయిన్ చేయొచ్చు.